హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి డైలీ లైఫ్లో ఉపయోగపడేటటువంటి కొన్ని మోస్ట్ యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేయబోతున్నాను. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. చాలా సింపుల్గా అనిపిస్తే కానీ మనం చేసే వర్క్లో అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలో ఇవాల్టి ఏమేమి టాపిక్స్ అనేవి మీకు టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఫస్ట్గా వచ్చేసి మనము మామూలుగా చలికాలంలో కానీ ఎండాకాలం ఏ కాలంలోనైనా నిమ్మకాయలు తెచ్చుకొని కొన్నిసార్లు బయట పెట్టినప్పుడు అది బయట క్లైమేట్కి మనకి వడిలినట్టుగా అయ్యి గట్టిగా అయిపోతుంది. ఆ టైంలో మనము కట్ చేసి రసం తీయాలన్నా, లేదు కొన్ని కాయలు చాలా గట్టిగా ఉంటాయి, అలాంటి వాటి నుంచి ఎక్కువగా రసం రావాలన్నా కూడా మనము ఈ టిప్ ట్రై చేయొచ్చండి. దీనికోసం మైక్రోవేవ్ ఉన్న వాళ్ళైతే ఒక 10 సెకండ్స్ మనము నిమ్మకాయని మైక్రోవేవ్లో పెట్టి తీసిన తర్వాత మీరు కట్ చేస్తే దాంట్లో ఉన్న రసం కంటే కూడా చాలా ఎక్కువ రసం, అంటే ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా వస్తుందండి. మైక్రోవేవ్ లేని వాళ్ళు కొంచెం నీళ్లు వేడి చేసి ఆ వేడి నీళ్ళలో, అంటే గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళలో కాసేపు కనుక మనం ఆ నిమ్మకాయను అలా వేసేసి ఉంచితే ఆ కొంచెం వేడికి మనకి కాయ పైన తోలు అనేది సాఫ్ట్ అవుతుంది. తర్వాత మనం కట్ చేసి చక్కగా గింజలు తీసేసి పిండేసుకుంటే పూర్తిగా రసం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా కంప్లీట్గా వచ్చేస్తుంది. సో నిమ్మకాయలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ టిప్ ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి రెగ్యులర్ డస్ట్బిన్స్ కంటే కూడా మనం కిచెన్లో హ్యాండీగా ఏదైనా ఒక చిన్న బౌల్ లాంటిది ప్రతిసారి కట్ చేసినప్పుడల్లా ప్రతిసారి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళకుండా నేను ఇలాంటి హ్యాండీగా ఉండే ఏదైనా ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టుకుని యూస్ చేస్తూ ఉంటాను. మనం ఓపెన్గా పెట్టి ఉంచడం వల్ల ఏమవుతుందంటే పండ్లు తొక్కలకు కానీ ఉల్లిపాయ తొక్కలకి చిన్న చిన్న నుసి పురుగులు అనేవి వచ్చేస్తున్నాయి. కాబట్టి అవి రాకుండా మనం వేసుకునేటానికి కన్వీనియంట్గా ఉంటూ మనకు ఆ పురుగులు ప్రాబ్లం లేకుండా ఈ క్లింగ్ ర్యాప్ అని ఉంటుందండి. సో ఇది కొంచెం మనము చక్కగా చుట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఏదైనా వేయాలనుకున్నప్పుడు దాన్ని కొద్దిగా అలా పక్కకు తీసేసి అందులో వేసేయచ్చు. తర్వాత ర్యాప్ అనేది క్లోజ్ చేసేస్తే మనకి ఆ నుసి పురుగులు అలాగే చిన్న చిన్న దోమలు ఇలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కౌంటర్ మీద. అండ్ మన థర్డ్ టిప్ వచ్చేసి ఇందాక చెప్పాను కదండి, నిమ్మ చెక్కలు అనేవి మనము కట్ చేసిన తర్వాత నార్మల్గా అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ ఎయిర్ టైట్ బాక్స్లో ఇలాగ స్టోర్ చేసుకుని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కట్ చేసిన తర్వాత ఉన్నటువంటి నిమ్మకాయ అనేది మనకి కొంచెం పాడైపోయినట్టుగా అవుతుందన్నమాట. అలా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకోవాలనుకున్న ఒక 2-3 డేస్ తర్వాత తీసినా కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది. సో ఇంకా మన ఫోర్త్ టిప్ వచ్చేసి మనం టమాటా వేసి చేసేటటువంటి గ్రేవీ కర్రీస్లో కూర అనేది మంచిగా కలర్ఫుల్గా రావాలి అంటే టమాటా ప్యూరీ చేసి మనం వేస్తూ ఉంటాం కదండి, పన్నీర్ బటర్ మసాలా కానీ ఏదైనా కానీ. అలాంటి నాన్ వెజ్ కర్రీస్లో అయినా కూర మంచి బ్రైట్ కలర్ రావాలి అంటే టమాటా ప్యూరీ మనం టమాటాలు కట్ చేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా చిన్న బీట్రూట్ ముక్కను కూడా తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటితో పాటుగా కనుక గ్రైండ్ చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా ప్యూరీ అనేది మంచి కలర్లో చాలా బాగా వస్తుంది. సో ఈ ప్యూరీని కనుక మనం యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటే న్యాచురల్గా ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ అలాంటివి యూస్ చేయకుండా మన కూరకు మంచి కలర్ అనేది వండిన తర్వాత వస్తుంది. సో చూసారు కదా టమాటో పేస్ట్ అనేది ఎంత బ్రైట్ కలర్కి వచ్చిందో. సో ఎప్పుడైనా మీరు కర్రీస్ చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ టిప్ ఏంటంటే లైటర్. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాము, తడి చేతులతో పట్టుకుంటూ ఉంటాము వంట చేసేటప్పుడు ఆయిల్ ఇలా అంతా చేసి కొద్ది రోజులు ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా అయిన తర్వాత ఈ విధంగా మనకి కొద్దిగా తుప్పు వచ్చినట్టుగా బంకగా జిడ్డుగా ఇట్లా తయారవుతుంది. సో దీన్ని మళ్ళీ కొత్త దానిలో చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. మీరు యూజ్ చేసే ఏదైనా సరే డిష్ లిక్విడ్ ఇంట్లో ఉంటే పర్లేదు, లేదంటే బట్టలు ఉతకడానికి ఉపయోగించే లిక్విడ్ అయినా సరే ఏదైనా ఒక 2 డ్రాప్స్, ఇది కూడా లేకపోతే కొంచెం హ్యాండ్ వాష్ అయినా సరే వేసి మీరు మన ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, సో స్టీల్ స్క్రబ్బర్ తోటి మరీ గట్టిగా కాకుండా లైట్గా మనం స్క్రబ్ చేస్తే ఈ అప్లై చేసినటువంటి సోప్ వల్ల మనం అప్లై చేసినటువంటి స్క్రబ్బర్ వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆ జిడ్డు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా స్క్రబ్ చేసేసుకొని మనం వాటర్తో కూడా కడగాల్సిన అవసరం లేదు. స్పాంజ్ వైప్స్ అనేవి నేను చాలా ఎక్కువగా యూస్ చేస్తానండి కిచెన్ క్లీనింగ్లో, మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దాంతో జస్ట్ మనం సోప్తో స్క్రబ్ చేసినాక తుడిచేసి తీసుకుంటే మళ్ళీ లైటర్ ఎప్పట్లా కొత్తగా ఉంటుంది. అండ్ మనం వాటర్ అదంతా ఏమి యూస్ చేయం కాబట్టి మనకి తర్వాత లైటర్ పనిచేస్తుందో లేదో అనే భయం కూడా అవసరం లేదు. సో చూసారు కదా ఇందాక ఎంత పాతగా ఉన్నటువంటి లైటర్ మళ్ళీ కొత్తగా ఉన్నట్టుగా తయారైపోయింది. అండ్ మీకు లైటర్ కూడా లైటింగ్ వస్తుందా లేదా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఫైనల్గా లాస్ట్ టిప్ ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లి కూడా మనం దంచేటప్పుడు ఇలాగా చితకొడుతూ ఉంటే ఊరికి చిందుతూ ఉంటాయి అండ్ సరిగ్గా పేస్ట్ లాగా అవ్వకుండా ముక్క చెక్కగా ఉంటుంది.
అలా కాకుండా మిక్సీలో గ్రైండ్ చేసినట్టుగా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా రావాలంటే కొద్దిగా ఉప్పు వేయండి. ఎక్కువ అవసరం లేదు. మనం మజ్జిగలో అన్నంలో వేసుకునేంత దానికంటే కొంచెం తగ్గించి వేసుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి ఎలాగా స్మూత్గా వస్తుందో అలాగా చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, మనం కిచెన్లో కొంచెం ఎక్కువగా మాడిన వాటికి స్టీల్ స్క్రబ్బరు, రెగ్యులర్గా వాడే గిన్నెలకి గ్రీన్ స్క్రబ్బరు, ఇలాగ కొన్ని బాటిల్స్ మూతలు అలా కడగడానికి ఈ యొక్క బ్రష్లు ఇలా చాలా వాడుతుంటాం. సో వాటన్నిటిని మనము సోప్ బార్ ఏదైతే పెట్టుకుంటామో అందులోనే పెట్టేస్తే సోప్ అనేది నానిపోయి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి వర్షాకాలం అలాంటి టైంలో అయితే. సో ఆ ఇబ్బంది లేకుండా ఒక చిన్న సింపుల్ ఆర్గనైజర్, ఇది రెడీమేడ్గా నేను తీసుకున్నాను, లేదు కొనుక్కోవద్దు అనుకుంటే మీ దగ్గర ఏమైనా బాటిల్స్ పెద్దవి ఉన్నవి కూడా ఇట్లాంటి ఆర్గనైజర్స్ లాగా చేసుకొని కమాండ్ హుక్స్ అని దొరుకుతుంటాయి. సో అది అక్కడ స్టిక్ చేసుకొని కూడా దానికి తగిలించుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం తోముకుని ట్యాప్ కింద కడిగినటువంటి స్క్రబ్బర్లో ఉన్న నీళ్ళంతా కూడా కారిపోతే చక్కగా మంచిగా డ్రై అయిపోయి మనకి గిన్నెలు అనేవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన కిచెన్ టిప్ వచ్చేసి, ఇలాంటి ఏదైనా చిల్లుల ప్లేట్ కానీ అలా ఉన్నప్పుడు మనము ఆకుకూరలు తెచ్చుకుంటాం కదండి, మెంతాకు ఒకటి, అలాగే పొన్నగంటాకు, ఇలాంటివి ఆకులు గిల్లడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి ప్లేట్లో మనం రంధ్రంలోకి కాడ అనేది పెట్టేసేసి కిందకి లాగితే ఏ మాత్రం ఆకులు లేకుండా చక్కగా పైకి వచ్చేస్తాయి. నేను ఇక్కడ మీకు కొత్తిమీరతో చూపించాను. కొత్తిమీర మనం కాడలతో కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి అవి పడేయాలా అని మళ్ళీ మీరు సందేహపడాల్సిన అవసరం లేదండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెంతాకు కానీ లేదంటే పొన్నగంటాకు అలాంటి వాటికి ఇవాళ నేను చూపించే విధంగా చేసుకుంటే మీకు చేతులు నొప్పి పెట్టే పని లేకుండా చక్కగా ఉన్న ఆకులన్నిటినీ కూడా చాలా ఫటాఫట్గా ఇంట్లో చిన్నగా కూర్చొని టీవీ చూస్తూ కూడా అన్నీ కూడా గిల్లేసేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు పెట్టేటటువంటి కాడలు పల్చగా ఉండి అది ఆకు రాకుండా మొత్తం కిందకి పూర్తిగా వచ్చేసింది అనుకోండి, రెండు కలిపి పెట్టి ట్రై చేయండి. అలా చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది. మనం అంతసేపు కష్టపడి ఆకు గిల్లాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఇది చూడడానికి మీకు ఇంతసేపు పని చేయాలా అని అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ ఉంటే చాలా తేలిగ్గా ఈజీగా వర్క్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కొత్తిమీరకే నీట్గా ఎక్కడ ఆకు కూడా వేస్ట్ అవ్వకుండా వచ్చేసిందండి. సో ఇలాగా మీకు ఉపయోగపడేటటువంటి బోల్డ్ అని మంచి టిప్స్ అన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు షేర్ చేసిన టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ స్క్రీన్ మీద మీకు ఇన్స్టా హ్యాండిల్ కూడా ఉంటుంది, ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.